గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ బన్నీ. ఇవాళ నాకు ఒక చిన్న మీటింగ్ ఉండే. మీటింగ్ అయిపోయాక నా ఫ్రెండ్స్ని కలిసి లండన్ చూద్దామని అనుకుంటున్నా. నేను చూసేదే కాకుండా మీకు చూపిస్తాను. అందులో ఇవాళ వర్షం పడుతుంది. వెదర్ అయితే చాలా రొమాంటిక్ ఉంటుంది. లండన్ నాకు ఎన్నిసార్లు చూసినా నాకైతే బోరే కొట్టదు. ద బెస్ట్ పార్ట్ ఇన్ లండన్ ఈస్ లండన్ స్ట్రీట్స్. అసలు లండన్లో ఏమీ లేకపోయినా, లండన్ స్ట్రీట్స్లో ఎవరూ లేకపోయినా ఆ స్ట్రీట్స్లో నడుస్తుంటే మాత్రం అసలు నాకు చాలా మంచి ఫీల్ వస్తుంది. అందులో ఇవాళ రెయిన్ పడుతుంది. ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. అది మీకు క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. నేను చూసేదే కాకుండా మీకు చూపిస్తాను. ఇందాక నేను చెప్పానా లండన్ వెదర్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి. ఇందాక పైన చూశాను, మళ్ళీ వర్షం ఆగిపోయింది. మళ్ళీ సరే ఆగిపోయింది కదా అని చెప్పి కిందకు వచ్చాను. కిందకు వచ్చి చూస్తే మాత్రం మళ్ళీ వర్షం పడుతుంది. అంబ్రెల్లా మర్చిపోయాను. సో మళ్ళీ పైకి వెళ్ళాలి ఒకసారి. అంబ్రెల్లా తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. టైం అవుతుంది. వెళ్తున్న దారిలో నేను ఒక రెయిన్బో చూసాను. మీకు కనిపిస్తుందా ఆ పైన? ఇంకా అలా నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి ఇంకా బస్సు ఎక్కాలి. బస్ కూడా వస్తుంది. ఇంకా బస్ ఎక్కేసి ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి బాండ్ స్ట్రీట్లో దిగాలి. ఇంకా ఇంకొంచెం దూరం ఇలా నడుచుకుంటూ వెళ్తే ల్యాన్సర్ హోఫ్ వస్తుంది. అక్కడే నాకు మీటింగ్ ఇవ్వాలా. అసలు ఏంటో ఈ లండన్ స్ట్రీట్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక కెఫే కనిపించింది. మనకి కాఫీ అంటే చాలా పిచ్చి. డైలీ ఒక 2 or 3 times అయితే కాఫీ తాగుతాను నేను. సో ఇది కాఫీ షాప్.
సరే ఇంకా మెక్డీకి వెళ్దామని చెప్పి మెక్డీకి వెళ్ళాం. అక్కడ ఒక బర్గర్, నాకు ఇష్టమైన బనానా షేక్ అండ్ యాపిల్ పై. నాకు యాపిల్ పై అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు కానీ నేను ఎప్పుడు వెళ్ళినా యాపిల్ పై తింటాను. ఇంకా అలా వాటర్ స్టోన్స్కి వెళ్ళాం. ఇంకా తెలిసిందే కదా, మన పికడిల్లీ సర్కస్లో ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది, బోరే కొట్టదు అసలు. ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే పికడిల్లీ సర్కస్కి వచ్చామంటే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏదైనా పబ్కి వెళ్ళాలన్నా బయట పెద్ద లైన్ ఉంటుంది. పటాయా స్ట్రీట్స్ అని పెట్టండి. అలా తిరిగి ఫైనల్గా మనం ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి కెఫేకి తీసుకెళ్తాను. అక్కడ ఒక మంచి డెజర్ట్ ఉంటుంది, అది డెజర్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.